గుడ్ మార్నింగ్ మేడం. Sir. Very good morning, sir. వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. Thank you, ఓకే. sir. Thank you so much, sir. సారీ ఫర్ ద లేట్ మేడం. కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల లేట్ అయిపోయింది. పర్లేదు సార్, పర్లేదు సార్. మేడం సెషన్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం సార్. ఓకే మేడం. మేడం మీకు సెషన్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ అయితే మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను మేడం. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్ ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. జూమ్లో ఉండే ప్రతి ఒక్క లీడర్కి వెరీ గుడ్ మార్నింగ్. మెయిన్గా ఒక 2 minutes నన్ను నేను పరిచయం చేసుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రేట్ లీడర్ పాండు సార్ గారికి, అలాగే బీబీ మేడంకి, మై గ్రేట్ లీడర్ మై మెంటర్ మల్లేష్ సార్కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ క్లియరా సార్? ఓకే మేడం. వాయిస్ బాగానే వస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన టాప్ అప్లైన్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మెయిన్గా నన్ను నేనుగా ఒక 2 minutes పరిచయం చేసుకుంటాను. మై సెల్ఫ్ లావణ్య రాజవర్ధన్ రెడ్డి. ఇక్కడ మేము హైదరాబాద్లో ఉంటాము, కానీ ప్రాపర్ వచ్చేసి మహబూబ్నగర్ డిస్టిక్. నాకు ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది నాకు. ఫ్రెండ్ బిలీవ్ చేసినప్పుడు ఎవరు కూడా ఫస్ట్ పట్టించుకోము, కానీ మన వెస్టీజ్ వాల్యూ తెలుసుకొని ఒక 11 months జర్నీ చేస్తున్నాను నేను దీంట్లో. ఫస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేసుకొని నాకు వచ్చిన రిజల్ట్ను షేర్ చేయడం వల్ల ఎంతో ఓన్లీ చిన్న ఇన్కమ్గా ఒక 32,000 హైయెస్ట్ ఇన్కమ్గా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా నేను చెప్పడం ఏంటి అంటే, మనం రెగ్యులర్గా మన సక్సెస్కి మెయిన్ పాయింట్ మన టాప్ అప్లైన్స్ అందరూ మన లీడర్స్ చెప్తున్నారు. మన సక్సెస్కి ఫస్ట్ మనం ఏదైనా సరే, మనం ఏ పర్సన్స్కి మనము వెస్టీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా చేయకపోయినా డైరెక్ట్ మీటింగ్కి రమ్మంటే ఎవ్వరు రారు. మన రిలేషన్ అయినా ఎవరైనా సరే, పలానా దగ్గర మీటింగ్ ఉంది, వెస్టీజ్ గురించి తెలుసుకోండి అంటే వాళ్ళకి అది మనకు వెస్టీజ్ గురించి వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మేము చాలా చూసినాం, ఇలాంటివి చాలా చూసినాం, చాలా మీటింగ్స్లలోకి వెళ్ళినాం అని సడన్గా తీసి పడేస్తున్నారనమాట. మెయిన్గా ఏంటి అంటే, మనం వాళ్ళ మీటింగ్కి రావాలన్నా, వెస్టీజ్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, మనం ఏదైనా సరే వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలన్నా ఫస్ట్ మనం చేసేది హోమ్ మీటింగ్. మన టాప్ అప్లైన్స్ ప్రతి ఒక్క లీడర్స్, గ్రేట్ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా మన సక్సెస్కి మెయిన్ కారణం పునాదిలాగా మన హోమ్ మీటింగ్సే. ఫస్ట్ మనం హోమ్ మీటింగ్స్కి వెళ్ళి మనం వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇస్తేనే నెక్స్ట్ మన దగ్గరికి డిఎల్సిపికి కానీ సెమినార్కి కానీ అట్లా ఖచ్చితంగా రాగలుగుతారు. ప్రతిరోజు రెగ్యులర్గా చాలా మందిని, కొంచెం ఒక 10 members దాకా 5 members దాకా ఖచ్చితంగా మనం కలిసి వాళ్ళకి హోమ్ మీటింగ్ చేస్తేనే మన సక్సెస్కి మెయిన్ కారణం హోమ్ మీటింగ్స్ అని చాలా సార్లు మన టాప్ అప్లైన్స్ చెప్తున్నారు. కానీ మనం అక్కడికి వెళ్తున్నాం, కానీ మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం, ఎంతమందిని మనం స్టోర్ మీటింగ్లో కానీ సెమినార్లో కానీ ఎంతమందిని కూర్చోబెట్టుకోగలుగుతున్నాం. మెయిన్గా మనం ఏంటి అంటే, మనం అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క పర్సన్ దగ్గర మనం ప్రతి ఒక్క పర్సన్ని కలుస్తున్నాం. హౌస్ వైఫ్ని కానీ, ఒక రైతు దగ్గరికి కానీ, గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళ దగ్గరికి కానీ, స్టూడెంట్ దగ్గరికి కానీ, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళ దగ్గర కానీ, ప్రతి ఒక్కరి దగ్గరికి మనం వెళ్తున్నాం. కానీ అక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏ విధంగా వాళ్ళని ఇన్వైట్ చేయగలుగుతున్నాం, వాళ్ళు ఎంతవరకు మన మాటలకు వాళ్ళకు అర్థమై ఎంతవరకు మనకు దగ్గరికి మీటింగ్స్కి వచ్చి వాళ్ళు తెలుసుకొని నిలబడుతున్నారు అనే దాని గురించి, హౌ టు కండక్ట్ హోమ్ మీటింగ్స్ అనే దాన్ని ఒక చిన్న కాన్సెప్ట్తోన నాకు ఏ విధంగా అయితే కొంచెం దాంట్లో సక్సెస్, నేను ఇది ఫాలో అయినప్పుడు, నేను ఇది ఫాలో అయినప్పుడు నాకు సక్సెస్ రాలేదు. నేను ఈ విధంగా కొంచెం ముందుకెళ్తున్నప్పుడు, మా అప్లైనర్ అడ్వైస్ వల్ల నేను ముందుకెళ్తున్నప్పుడు ఏ విధంగా సక్సెస్ వచ్చిందని అని గురించి మాట్లాడాలనుకుంటున్నా. మెయిన్గా ప్రతి ఒక్కరము మన అండర్లో మన డౌన్ లైన్స్ కావచ్చు, మన అన్నోన్ పర్సన్ కావచ్చు, మనకు పరిచయం అయినప్పుడు, మేడం ఇట్లా కొంచెం మీ ఇంటి దగ్గరకు వచ్చి మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము, ఇప్పుడు ఇక్కడ మీరు పరిచయం అయ్యారు కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేము, ప్రొడక్ట్ల క్వాలిటీ కూడా మీకు చెప్పగలుగుతాము డెమో రూపంగా అని మనం అన్నప్పుడు మనల్ని ఇన్వైట్ చేస్తారు.
మనని ఇన్వైట్ జేసినప్పుడు మన డౌన్‌లైన్ నుంచి మనం హోమ్ మీటింగ్‌కెళ్ళినప్పుడు ఫస్ట్‌గా మనం జేసేదేంటి అంటే, వాళ్ళ దగ్గర మనం ఇన్ఫర్మేషన్ దెలుసుకోవాలి. ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఫస్ట్ ఆరోగ్య పర్పస్‌గా ఇబ్బందులో ఉన్నారా? లేకపోతే ఆర్థిక పరిస్థితులు అదే డబ్బు పరంగా ఇబ్బందులో ఉన్నారా? అని ఫస్ట్ మనం ఇక్కడ కనుక్కోవాలి. ఎంతో అంతో కొంచెమన్నా కొద్దిగానన్నా ఎదుటి వాళ్ళ మన హోమ్ మీటింగ్ ఎళ్ళే వాళ్ళ గురించి కొంచెం మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే డైరెక్ట్ ఎళ్ళిన ఎంటనే మనము వాళ్ళకి ఏది గావాలనో దాని మీద కొంచెం ఎక్కువ మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఆరోగ్య పర్పస్‌గా మనం వాళ్ళకి అవసరం మేడం అని మన కింద డౌన్‌లైన్స్ మనం చెప్పడం వల్ల ఆరోగ్య పర్పస్‌గా దానికోసం ఇట్లా పలానా మా అండర్‌లో ఇట్లా చాలా మందికిట్లా కొంచెం ఇట్లా ఆరోగ్య పర్పస్‌గా చాలా ఇబ్బంది పడ్డారు మేడం. వాళ్ళకి మేము ఈ ఆరోగ్యాన్ని ఇచ్చాము. వాళ్ళిప్పుడు యాక్టివ్‌గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఈ వెస్టీజ్‌ని టేకప్ చేస్తుర్రు అని మనం చెప్పగలుగుతాం అట్లా. అట్లా వాళ్ళని తెలుసుకోవాలి ఫస్టు. తెలుసుకున్న తర్వాత వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత, మనం వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు మెయిన్‌గా ప్రతి ఒక్కరం ఎప్పుడైనా సరే హోమ్ మీటింగ్‌కి మనం వెళ్ళినాము, వాళ్ళ దగ్గర మాట్లాడనీకి వెళ్ళినాము అన్నప్పుడు ఫస్ట్ మన ఫేస్‌లో స్మైల్ ఉండాలి లీడర్స్. ఎందుకు అంటే వచ్చినమా, చెప్పినమా అన్నట్టు గాకుండా ఫస్ట్ ఎళ్ళినెంటనే వాళ్ళు స్టూడెంట్ అయితే హాయ్ హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు? మీరెక్కడ చదువుతున్నారని మాట్లాడొచ్చు. హౌస్ వైఫ్ అయితే హాయ్ మేడం అని జెప్పొచ్చు. వాళ్ళ గురించి మీ పేరేంటి మేడం? మీరేం జేస్తారు? ఇంట్లోనే ఉంటారా? లేకపోతే ఏదైనా పార్ట్ టైమ్‌గా ఏదైనా జాబ్ లాగా ఏదైనా షాప్ లాంటిది మీకుందా అని ఫస్ట్ మనం పరిచయం జేసుకోవాలి లీడర్స్ వాళ్ళని. వాళ్ళని పరిచయం జేసుకున్న తర్వాత మన గురించి గూడా నేనిక్కడ పలానా దగ్గర నేనిక్కడ మా విలేజొచ్చేసి ఇక్కడ మేడం. నేను దీంట్లో ఇంత జర్నీ చేస్తున్నా. నేను ఇంతకుముందు ఇది చేసేదాన్ని అని మనం గూడా పరిచయం జేసుకోవాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్ ఎంటనే పోయినెంటనే వీళ్ళొచ్చిర్రు గదా! ఏదో ఎవ్వరు ఏ మనం ఏ మీటింగ్‌కి పోయినా ఏ పర్సన్‌కి వినాలని ఇంట్రెస్ట్ అస్సలే ఉండదు ఫస్ట్. ఎందుకు అంటే ఇట్లా ఇప్పుడు చాలా మందికి మనం వెస్టీజ్ అని జెప్తుంటే ఇలాంటివి చూసినాము అని జెప్తుర్రు. వాళ్ళు దీళ్ళ గురించి ఏం తెలియకుండా, ఏం లేకున్నా సరే అంటే సింపుల్‌గా జెప్పేస్తుర్రు. అంటే నేను వినొద్దు అవసరమా నాకివన్నీ? పొద్దున్న లేసి నేనింత కష్టపడుతుంటే మనకి ఇన్‌కమ్ రావట్లేదు. ఈ పలానామె తీసుకొచ్చింది. ఆమె ఒకటే నన్ను ఒక 1 మంత్ నుంచి, 2 మంత్స్ నుంచి నాకు ఇబ్బంది పెడుతుంది అనే మైండ్‌లోనే ఉంటారాళ్ళు. అందుకే ఫస్ట్ మనం పరిచయం చేసుకొని వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళకి ఏ విధంగా అయితే మనం డౌన్‌లైన్‌తో నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో ఆరోగ్య పర్పస్ గాన, లేకపోతే మనీ పర్పస్ గాన మనకు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. మెయిన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికెళ్తున్నాం. ప్రతి ఒక్కరి దగ్గరికెళ్తుంటే ఏం జరుగుతుందంటే మినిమమ్ ఒక గంట, గంటన్నర వరకు చాలా వరకి అసలు వెస్టీజ్‌ని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాం. ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ దగ్గరికి మనం ఒక హౌస్ వైఫ్ దగ్గరికి మనం హోమ్ మీటింగ్‌కెళ్ళినాం. మన హౌస్ వైఫ్ దగ్గరికి హోమ్ మీటింగ్‌కెళ్ళినప్పుడు హౌస్ వైఫ్‌కు ఓన్లీ ప్యూర్ హౌస్ వైఫ్ ఉన్నప్పుడు ఆమెకు స్టడీ పరంగా, ఏ పరంగా లేకుండా ఇంట్లో ఓన్లీ పిల్లలకి భర్తకి వంట జేసి పెట్టి, పిల్లల్ని స్కూలుకి పంపించి, భర్తను ఆఫీస్‌కి పంపించి మాత్రమే తనకు పరిచయం ఉంటది. అంటే ఆ విధంగా మాత్రమే ఆలోచించగలుగుతది. ఆమె దగ్గరికెళ్లి మనము కంపెనీ ఇన్ని రోజులవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఇన్ని కంపె ఇన్ ఇన్ ఇంత మంచిగా రన్ అవుతుంది. 21 ఇయర్స్ నుంచి రన్ అవుతుందని, లేకపోతే 9 దేశాలలో ఉందని అవన్నీ తనకు అర్థం గావు. కానీ మనం మెయిన్‌గా ఒక హౌస్ వైఫ్ దగ్గర మనం జెప్పాల్సింది ఏంటి అంటే దీంట్లో హోమ్ నీడ్స్ ఉంటాయి మేడం. మనం ఇంట్లో వాడుకునే ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఉంటాయి. మనం రెగ్యులర్‌గా వాడే ప్రొడక్టు, అనవసరమైన ప్రొడక్టు అసలు మన గౌతమ్ దీంట్లో ఉండే ఇది స్టార్ట్ చేసిన సార్ అసలు తీసుకురాలేడు. మనం రెగ్యులర్‌గా వాడేది అది కూడా ఆరోగ్య పర్పస్‌గానే ఉంటది మేడం. మనం బయట ఇన్ని రోజుల నుంచి వాడుతున్నాం. సబ్బు గాని, సర్పు గాని, పేస్ట్ గాని ఇంట్లో వాడుకునే ప్రతి ఒక్క ఐటెమ్సు అది ఎన్ని రోజుల వరకు వాడతాం మేడం? మనము కొన్ని రోజులు వాడి మానేసేదాన్ని కొంచెం తనతో మాట్లాడి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇంత వండర్‌ఫుల్‌గా ఇంత రిజల్ట్ ఉంటది. నేను ఈ ప్రొడక్ట్ యూజ్ చేషే, ఈ ప్రొడక్ట్ చాలా నచ్చే నేను ముందుకెళ్ళినా మేడం అని కొన్ని ప్రొడక్ట్స్‌ల గురించి. మెయిన్‌గా మన లేడీస్‌కి సంబంధించిన ఇంట్లో వాడే ప్రొడక్ట్ గురించి మెయిన్‌గా కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకు అంటే మనం రెగ్యులర్‌గా దాన్ల మీదనే ఉంటాం గాబట్టి. కొంచెం మంచిగా అనిపిస్తే మనం ఇంట్లో యూజ్ చేసే ప్రతి ఒక్కటి ఇప్పుడు బట్టలు ఉతికే లిక్విడ్ గాని, ఇంట్లో యూజ్ చేసేది గాని, టీ పౌడర్ గాని ప్రతి ఒక్క దాని గురించి గూడా అద్ ఓన్లీ ఆ ప్రొడక్ట్ గురించి చెప్తేనే ఆ హౌస్ వైఫ్‌కు యాక్టివ్ అంటే ఏమంటదంటే, ఓహ్! సూపర్ చాలా బాగున్నట్టున్నాయి. అవును నేను యూజ్ జేయొచ్చు. యూజ్ చేస్తే బావుంటే ఓకే ముందుకెళ్దాం. అనే విధంగా ఒక 2, 3 డెమోస్ మాత్రమే మనము అక్కడ ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. చేసిన తర్వాత చాలా వరకు గూడా ఇన్‌కమ్ వచ్చే ప్లాను అన్నీ చెప్తున్నాం మనం. ఎందుకు అంటే అక్కడ ఆ ప్లేస్‌లో మనకేంటి అంటే ఈ మేడం కొంచెం యాక్టివ్‌గా ఇంటుంది. మన మీదనే దృష్టి పెట్టి ఇంటుంది. ఓకే. ఈ మేడం నిలబెట్టాలి అనే ఆతురతతోనే మనం ఎక్కువ మాట్లాడుతున్నాం. అంటే అక్కడే చెప్పేస్తున్నాం. మనము ఏదైనా సరే ఇప్పుడు చాలామంది టాప్ లీడర్స్ అందరూ గూడా
సినిమా క్లైమాక్స్ అన్నీ నువ్వే జెప్పేసొస్తే వాళ్ళు ఏ విధంగొచ్చి ఇంటరు అని జెప్పేసి. నేను స్టార్టింగ్‌లో నేను గూడా ఎళ్లి క్లారిటీగా, నీట్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ జేసొచ్చినప్పుడు, "మేడం మీరు చాలా బాగా జెప్పారు గదా! ఇంక నేను మళ్ళీ మీటింగ్‌కెందుకు రావాలి" అని అడిగారు 2 డేస్ తర్వాత నేనడిగినప్పుడు. కానీ ప్రతి ఒక్కరికి గూడా ఎంతో అంత ఓన్లీ కొంచెం నాలెడ్జ్ మాత్రమే నేను దీంట్లోకొచ్చి గిన్ని రోజులవుతుంది మేడం. గింత సబ్జెక్ట్ ఇయ్యగలుగుతా. నా టాప్ అప్‌లైన్ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా జెప్తే ఆ విధంగా వాళ్ళతో పాటు మేము నడుచుకుంటూ ఎళ్తున్నాము. మీకింకా సబ్జెక్ట్ గావాలి అంటే ఇట్లా దగ్గరలో వాళ్ళకి దగ్గరలో ఉండే ఏదైనా స్టోర్ పేరు గాని, లేకపోతే ఇక్కడ సెమినార్‌లు చాలా బడతాయి మేడం. మీ మీ టైమ్‌ను ఒక్క 2 అవర్స్ అట్లా మాకు చేయండి. మేము ముందే ఒక 2 డేస్ ఒక 3 డేస్ ముందే మీకు ఇన్ఫార్మ్ జేస్తాము. ఇక్కడ పలానా దగ్గర మీటింగ్ ఉందని గూడా ముందే ఇన్ఫార్మ్ జేస్తాం మేడం. ఎంటనే మిమ్మల్ని మీకు ఇబ్బంది గూడా పెట్టము అని మనమే చెప్పేసి ఎక్కువ సబ్జెక్ట్ మనం స్టోర్ మీటింగ్‌లో గాని, లేకపోతే సెమినార్‌లో గాని వాళ్ళకివ్వడం ఇవ్వాలి. కానీ మనం ఒక్కరమే ఇస్తే ఓకే. ఈ మేడంకి ఇంతొస్తున్నాయేమో డబ్బులొస్తున్నట్టున్నాయి. ఆమె ఎవరి కంపెనీ గురించి ఆళ్ళు జెప్పుకుంటుర్రు అనే ఫీలింగ్ ఉంటది. కానీ మనకు స్టోర్ మీటింగ్‌లల్ల గాని సెమినార్‌లలో గాని చాలా మంది మాట్లాడతారు. మనం ఒక్కరికే కనెక్ట్ అవ్వాలని గాదు. కానీ అక్కడ అంతమంది మాట్లాడినప్పుడు ఎవరికో ఒకరికి తనలాంటి మన ఆరోగ్య పర్పస్‌గా గాని, ఏదో మన మనీ పర్పస్‌గా గాని నేను గూడా ఆమెలాగే ఉన్నాను గదా! మరి నేనెందుకు చెయ్యొద్దిది? నేను నా ఫ్రెండ్‌ని గాని, నా చుట్టాలని గాని ఎవ్వరి వె పరాయి వాళ్ళతోని నేను మనీ కట్టించట్లేదు. తనలాగా నేను అవ్వాలి అనేది ఆలోచనొస్తది. ఎవరికో ఒక్కరికి. అది అందరికి కనెక్ట్ అవ్వాలని గాదు. మనం అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసేంత వరకే ఉండాలి. అలాగే ఒక స్టూడెంట్ దగ్గరికెళ్తున్నాం. స్టూడెంట్ దగ్గరికెళ్ళినప్పుడు మనము మళ్ళా సేమ్‌గా రివర్స్ చేసేస్తున్నాము. ఈ ప్రొడక్ట్‌లో ఇంత బావుంటాయి. ఇది ఇంత క్వాలిటీ ఉంటది. ఆ విధంగా చెప్తున్నాం. అట్లా స్టూడెంట్ దగ్గరికెళ్ళినప్పుడు ఏంటి అంటే కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్స్ స్టూడెంట్ వాళ్ళు ఉన్నప్పుడు గూడా మనం అప్పుడు కొంచెం కంపెనీ ఈ రేంజ్‌లో ఉంది. మన ఇండియాలో నంబర్ 1 పొజిషన్‌లో ఉంది మేడం. మీరొకసారి యూజ్ చేయండి. కానీ ఏదైనా సరే చాలా జూసినాము అని చెప్పినప్పుడు ఏ వ్యవస్థలోనైనా ఫేక్ ఉంటది. నిజం ఉంటది మేడం. చాలా ఫేక్ కంపెనీస్ ఒచ్చి జనాలను ఇబ్బంది పెట్టిర్రు గాబట్టి జెన్యూన్ కంపెనీ ఎవ్వరు బిలీవ్ జేయలేకపోతున్నారు. ఇది ఈ ఇయర్‌లో స్టార్ట్ అయింది. గ్రేట్ గౌతమ్ బలి మన లెజెండరీ లీడర్ గౌతమ్ బలి సార్ ఇది ఓన్లీ ఒక ఆరోగ్య పర్పస్‌గా తీసుకొచ్చిండు మేడం. చాలా వరకి ఇప్పుడు వాళ్ళ ఆహ్, స్టూడెంట్ దగ్గర గూడా మీరు ఇంత చదువుకుంటున్నాము. మనకొక 5,00,000 జాబ్‌లు గాని, 5,000 జాబ్‌లు గాని పడితే 5,00,000 మంది దాకా రాస్తున్నారు. ఖచ్చితంగా మనకు ఆ జాబ్ వస్తదని గ్యారంటీ ఉందా సిస్టర్ అని, లేకుంటే అబ్బాయి ఉంటే చిన్న అని జెప్పేసి మనము వాళ్ళ ఫ్యామిలీలో కలిసిపోయినట్టుగా మనము మాట్లాడే విధానం అంత మంచిగా నీట్‌గా అట్లా ఆ సిస్టర్, ఆ చిన్న అని మాట్లాడే విధంగా మాట్లాడితే వాళ్ళకి యెస్, అవును అని వాళ్ళు మనకు ఆన్సర్స్ ఇస్తారు. మనకు ఆన్సర్ ఇచ్చినప్పుడు అదే విధంగా ఇట్లా ఇంత రేంజ్‌లో నడుస్తుంది. 21 ఇయర్స్ నుంచి ఏకధాటిగా రన్ అవుతుంది. ఏ చిన్న మార్పు లేకుండా మన ఇండియాలో గాకుండా ఒక 9 కంట్రీస్‌లలో ఉంది అని కొంచెం వరకే అది కూడా సింపుల్‌గా మరీ ఎక్కువ గాకుండా సింపుల్‌గా మనం జెప్పేసి దీంట్లో ఇట్లా ఈ కేటగరీలో ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి. మనకు యూజ్ అయిందే యూజ్ జేసుకోవచ్చు. ఖచ్చితంగా దీంట్లోకొస్తే మనకు అనవసరమైనవి మనం యూజ్ జేసుకోవాలని లేదమ్మా. మన ఇంట్లో మీ పేరెంట్స్‌కి జెప్పాలన్నా గూడా బయట పెట్టే ఖర్చే అమ్మా. ఒకసారి చూద్దాం మనం ఆరోగ్య పర్పస్ గాని. మెయిన్‌గా ఏంటి అంటే అంతకుముందు ఎవ్వరమైనా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఏంటి అంటే ఏదైనా కొనుక్కునే దాని మీద అయితే ఇంట్రెస్ట్ ఎక్కువుంటది గానీ, మనం యూజ్ జేసే దాని మీద చాలా వరకు తక్కువ. అట్లా స్టూడెంట్ దగ్గరికి పోయినప్పుడు కొంచెం మన కంపెనీ గురించి మనం కొంచెం నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. అలాగే మనకు ఇప్పుడు మనం పల్లెటూరు సైడ్ వెళ్ళినప్పుడు మనము గ్రాన్యూల్స్ మన అగ్రి ప్రొడక్ట్ గురించి చాలా వరకు చెప్పగలుగుతున్నాం. అక్కడికెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళని పరిచయం చేసుకొని, నీకు ఎన్ని ఎకరాలుంది? ఇప్పుడు కొంచెం ఏజ్ పర్సన్ ఉన్న వాళ్ళవైతే తాత అని, లేకపోతే వేరే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళని సార్ అని జెప్పేసి, దీంట్లో ఇట్లా వండర్‌ఫుల్‌గా పనిజేస్తాయని మనం డెమో రూపంగా ఇచ్చి, అసలు కంపెనీ గురించి గాని, కంపెనీ ఎన్ని సంవత్సరాలయితుందని, దీంట్లో ఇవి ఉంటాయని గూడా వాళ్ళకి ఏం మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే చెప్పినా వాళ్ళకర్థం గాదు. మెయిన్‌గా నీకెంత పొలముంది? ఆ పొలంకి మీరు ఏమేమి వాడుతుర్రు బయట? మీరు ఏం పంటేస్తారు అని మాత్రమే ఆ పంట గురించి గాని, ఇట్లా నువ్వేసే పంటల వరి గాని, పత్తి గాని, ఇంకొంచెం ఎక్కువ దిగుబడి రాడానికి ఇవి మందులు గావు. మంచి భూమికి బలాన్నిస్తాయి. ఇప్పుడు నువ్వున్నావు తాత ఇంకెన్ నీ ఎన్ ఎనకటి కాలంలో మీరు అప్పట్లో ఈ మందులన్నీ ఎయకముందనే ఎంత నాణ్యమైన మీరు పంట పండించిర్రు. ఆ విధంగా ఇది హెల్త్ పర్పస్‌గా నీకు మంచి దిగుబడి రాడానికి పనిచేస్తది అని జెప్పేసి ఒక రైతు దగ్గర ఓన్లీ మనం అగ్రి ప్రొడక్ట్ గురించి ఇంట్లో వాడుకునే కొంచెం ఆయిల్ గవి గురించి మాత్రమే మాట్లాడాలి.
కానీ కంపెనీ ప్రొఫైల్ గాని, కంపెనీ ఇన్ని దేశాల్లో ఉందని గాని అవన్నీ తనకవసరం లేదు. మనం చెప్పాల్సింది అస్సలే గాదు. నాకివన్నీ ఎందుకు జెప్తున్నావమ్మా అని అడుగుతారు డైరెక్ట్ ఆళ్ళు స్టార్టింగ్‌లో. నేను స్టార్టింగ్‌లో కొన్ని కొన్ని ఇలాంటి మిస్టేక్స్ చాలా అంటే కొంచెం స్టార్టింగ్ నేను ఎంట్రీ అయినప్పుడు మాత్రం కొంచెం నా అప్లైనర్ వాళ్ళతోని అడ్వైస్ తీసుకోకుండా నేను ఎళ్లి మాట్లాడడం జరిగింది ఇట్లా. అట్లా అట్లా పెద్దవాళ్ళు గూడా అన్నారు. "అవన్నీ నాకెందుకమ్మా ఎన్ని సంవత్సరాలు నాకు నీ కంపెనీ ఎన్ని సంవత్సరాలు నడిస్తే నాకెందుకు" అని గూడా అన్నారు. అట్లా మెయిన్‌గా. ఓన్లీ ఇప్పుడు అట్లా వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు అంతవరకే సబ్జెక్ట్ ఇయ్యాలి. మళ్ళీ మనం ఒక ప్రైవేటు జాబ్ ఒక 20 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి అట్లా చేసేవాళ్ళు చాలా మందున్నారు. ఎక్కువ మంది బయట కంపెనీలో జాబ్ జేసే వాళ్ళే ఎక్కువున్నారు మన 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 ఇండియాలో. మార్నింగ్ లేసి షిఫ్ట్ వైస్‌గా గాని, మార్నింగ్ లేసి పోవడం గాని ప్రతి ఒక్కరు. అక్కడ వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు మనం ఫస్ట్‌గా మనం జేయాల్సిందేంటి అంటే సార్ మీరు ఎక్కడ వర్క్ జేస్తుర్రు? ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ జేస్తుర్రు? మీకు స్టార్టింగ్ సాలరీ నుంచి ఇప్పటి వరకు ఇంతవరకు మీరు తీసుకుంటున్నారు గదా! మెయిన్‌గా దీంట్లో ఇట్లా హెల్త్ పర్పస్ కోసమే ఇట్లా పేదవాళ్ళ మనం ఎప్పుడు మిడిల్ క్లాస్‌గానే ఉంటున్నాం గాబట్టి, దాన్ని నిర్మూలించడానికే సార్ ఇది పెట్టాడు సార్. గిట్లా ఇన్ని ఇయర్స్ అయితుంది ఇది అని చెప్పేసి హ్మ్. మా దాంట్లో ఉండే మాట ఇప్పుడు మన అప్లైనర్ల గురించి కొంచెం గూడా వాళ్ళు గూడా ఇట్లా నేను ప్రైవేట్ కంపెనీలో ఇప్పుడు నేనున్నాను. ఒక 8 ఇయర్స్‌గా బయట ప్రైవేట్ కంపెనీలో జాబ్ జేశాను సార్. అక్కడ వాళ్ళు ఏది జెప్తే అది జేయాలి మనము. మనది గాదు. వాళ్ళ గోల్ కోసం మనం వర్క్ జేయాలి. మార్నింగ్ లేషినప్పటి నుంచి ఈవినింగ్ వరకు మనం జ డు జాబ్‌కెళ్ళాలి అంటే అక్కడ మన జీవితం కోసం గాదు. మన కంపెనీ ఓనర్ కోసమే మనం అక్కడ వర్క్ జేయాలి. మనం ఎంత సేపయినా సరే, ఇంకా మన కంపెనీలాగా ఊహించుకొని గూడా ఎంతో కష్టపడతాం అక్కడ. కానీ అక్కడ మనకు వాల్యూ ఉండదు సార్. మనం ఇట్లా నేనిట్లా చేశానక్కడ. నాకింత ఇన్‌కము. నేను దీంట్లోకొచ్చిన తర్వాత నాకు ఈ విషయాలన్నీ తెలిసినాయని కొంచెం ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. ఎందుకు అంటే, మనం ప్రైవేట్ జాబ్ నుంచి ఆ జాబ్‌లో ఎంత ప్రెషర్ ఉంటది దీంట్లో. ఖచ్చితంగా ఈరోజు బాస్ ఉండి ఖచ్చితంగా నువ్వు అక్కడికి రండి, అక్కడ వర్క్ చేయండి అని గాకుండా, మన మన ఓన్ బిజినెస్‌గా, మన ఇంటి బిజినెస్‌గా మనం ఇది చేసుకోవచ్చు సార్ అని ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అలాగే ఇప్పుడు మ నేను ఈ విధంగా కష్టపడి నేను ఇన్ని రోజులు బయట వర్క్ చేస్తే నాకక్కడ జీవిత అది జ ఓన్లీ జీతం వరకే సార్. అక్కడ మనం ఒక్కరోజు మనం ఎళ్ళకపోయినా మనకు డబ్బులివ్వరు. డబ్బులివ్వరు, మనకు డ్యూటీ కట్టివ్వరు. కానీ దీంట్లో మనము జాబ్ చేసుకుంటూ మనము ఎంటనే జాబ్ బంద్ చేయాలని గాదు. మనం జాబ్ చేసుకుంటూ గూడా దీంట్లో మనం ముందుకెళ్ళొచ్చు సార్. మన ఆరోగ్య పర్పస్‌గానే. ఎందుకంటే మన ఫ్రెండ్స్‌కి గాని, మన రిలేషన్‌కి మనం పరిచయం చేసేటప్పుడు వాళ్ళని మోసం చేస్తలేము. ఫస్ట్ దీని గురించి మీరు తెలుసుకోండి. మా పైన అప్లైనర్స్ గూడా మీలాగే చాలా సార్లు, చాలా సంవత్సరాలు బయట కష్టపడి దీంట్లో వచ్చి గింత ఇన్‌కమ్ తీసుకుంటుర్రు సార్. ఒక్కసారి వాళ్ళని పరిచయం చేపిచ్చి వాళ్ళతో మిమ్మల్ని మాట్లాడించగలుగుతాను. కొంచెం నాకు టైమ్ ఇస్తారా సార్ అని గూడా మనం మాట్లాడి మెయిన్‌గా ఏంటి అంటే ప్రతి ఒక్క హోమ్ మీటింగ్‌కెళ్ళినప్పుడు మాత్రం యుద్ధానికెళ్తే మనము ఏం వస్తువులు యుద్ధానికెళ్ళినప్పుడు మనం ఏం పనిముట్లు అవి తీసుకెళ్ళకపోతే మనకు యుద్ధం చేయలేమక్కడ. కానీ మెయిన్‌గా ఏంటి అంటే మనం హోమ్ మీటింగ్‌కెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మన దగ్గర డెమోస్ ఉండాలి లీడర్స్. ఎందుకంటే చాలా మంది మన మాటల వల్ల వినకపోవచ్చు. అసలు వినరు గూడా ఎక్కువ చాలా మంది. మెయిన్‌గా వాళ్ళకు ప్రాక్టికల్‌గా మనం బయటి ప్రొడక్ట్ ఇది. ఈ ప్రొడక్ట్‌కిది ఇంత రిజల్ట్ ఉంటది మేడం దీంట్లో. మనకప్పుడు రేట్ల విషయంలో వాళ్ళు చాలామంది నా ఫ్రెండ్ చెప్పింది మేడం నేను విన్నాను. పోయిన సంవత్సరం కిందనే నేను విన్నాను. దాంట్లో రేట్లెక్కువని నేను తీసుకోలేను అని చాలామందంటారు. అప్పుడు మనం డెమో రూపంగా వాళ్ళకి చేసి మనము వాళ్ళకి చెప్పగలుగుతాము. మేడం ఇది ఇంత రేటు. ఇది బయట ఇంత రేటు. మనం ఇట్లా యూజ్ చేసుకుంటాం దీన్ని. అప్పుడు మనము కంపేర్ చేస్తే ఖచ్చితంగా బయటి ప్రొడక్ట్ కన్నా వెస్టీజ్ ప్రొడక్టే మనకు తక్కువలో వస్తుంది మేడం అని కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం. మన దగ్గర డెమోస్ లేకపోతే అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరి దగ్గర ఎటు ఎళ్ళినా ఫస్టు ప్రొడక్ట్సు డెమో ప్రొడక్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి లీడర్స్. ఎవరి దగ్గరికెళ్ళినా సరే. ఎందుకంటే నా విషయంలో అయితే చాలా వరకు ఒక్కరి దగ్గర, ఇద్దరి దగ్గర నేను ఉట్టిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల ఏమాత్రం అనిపియలేదు. కానీ ప్రొడక్టు క్వాలిటీ వాళ్ళను ఎళ్ళాలి, ఒకసారి వినాలి అని కొంచెం వాళ్ళకి ఆతృత కలుగుతది. ఓకే. చాలా బావున్నాయి ప్రొడక్టు. ఒకవేళ వాళ్ళు నేను మీటింగ్‌కి రాను మేడం, నేను రాలేను, మా హస్బెండ్ పంపియడు, మా ఇంట్లో వాళ్ళు నన్ను బయటికి పంపియరు అని వాళ్ళు అన్నప్పుడు, మనం డెమో చేసినప్పుడు ఏదన్నా ఒక ప్రొడక్ట్ వాళ్ళకి బాగా నచ్చితే, మేడం ఈ ప్రొడక్టు మాకు ఒక్కసారి ఇవ్వండి. మేము అది వాడిన తర్వాత మాకు మంచిగా అనిపిస్తే మీకు కాల్ చేస్తాము అని గూడా చెప్తారు. కానీ మన దగ్గర ఆ డెమోస్ మనం చూపించకపోతే
తర్వాత ఆ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా తను మీటింగ్‌కి రాగలుగుతది. అట్లా కొంచెం మనము చాలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాము. అలాగే మనకి ఇట్లా ప్రతి ఒక్కరు ప్రైవేట్ జాబ్ గాని, స్టూడెంట్స్ దగ్గరికెళ్ళినప్పుడు గాని, మనం ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి గాని, చాలా మందికి జాబ్స్ రావట్లేవు. మొన్న మనం రీసెంట్‌గా తర్వాత టీ టీసీఎస్ అనే కంపెనీలో గూడా చాలా మందికి అసలు వాళ్ళకి చెప్పా పెట్టకుండా జాబ్‌లు తీసేసిర్రు. గవర్నమెంట్ జాబ్‌ల తర్వాత కొంచెం హైగా ఉండేది దాంట్లోనే వాళ్ళకసలు ఓకే. నేను దీంట్లో చేస్తున్నంటే గవర్నమెంట్ జాబ్ లాగానే అని ఫీల్ అయిన కష్టపడి పనిచేసిన వాళ్ళని జాబ్‌లో నుంచి తీసేసిర్రు. ముందు ముందు వచ్చే దగ్గర ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ఏటీఐ వస్తుందిప్పుడు. దాంట్లో వస్తుంది కాబట్టి జాబ్‌లనేవి మనకు దొరకవు అని గూడా కొంచెం స్టూడెంట్ దగ్గర మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అలాగే మనం గవర్నమెంట్ జాబ్ వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు మనం ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాము అంటే వాళ్ళ దగ్గరంటే ఎంతో కష్టపడి వాళ్ళొక ఆహ్, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు చాలామంది మన టాపప్‌లోని గూడా చాలా మందున్నారు గవర్నమెంట్ జాబులు చేసుకునేవాళ్ళు. అక్కడ వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు, "సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చదివి ఇంత మంచి జాబ్ గొట్టారు. మీ టాలెంటు" మెయిన్‌గా అట్లా బాగా ఎడ్యుకేషన్ పర్సన్ దగ్గరికెళ్ళినప్పుడు, మనం వాళ్ళనక్కడ కొంచెం ఎక్స్‌ప్లెయిన్ జేసే విధానంలో మీరు వాళ్ళు మన దగ్గర మాట్లాడినప్పుడు, "మీకు చాలా టాలెంట్ ఉంది సార్. మీరు చాలా కష్టపడి పైకొచ్చారు. మీరు ఈ జాబ్ తీసుకున్నారు. మీరు ఈ ఆల్రెడీ ఇంత మంచి జాబ్‌లో ఉన్నారు." కానీ అక్కడ కొంచెం మనకేంటి అంటే పాసివ్ ఇన్‌కమ్, యాక్టివ్ ఇన్‌కమ్ గురించి కొంచెం మాట్లాడగలగాలి మనం. ఎందుకు అంటే దానికొక్కటే కనెక్ట్ అవ్వగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే ఎంత గవర్నమెంట్ జాబ్ జేసినా మనము ఉండి ప్రతిరోజు రెగ్యులర్‌గెళ్లి మనం అక్కడ కష్టపడితేనే ఒస్తుంది. కానీ మనం లేకపోతే మనకి ఈ ఇన్‌కమ్ అనేది మన వైఫ్‌కి గాని, మన పిల్లల మీ వైఫ్‌కి గాని, మీ పిల్లలకి గాని ఇవ్వగలుగుతారా సార్? ఇవ్వలేరు. కానీ దీంట్లో ఒక 3 జనరేషన్ ఇన్‌కమ్ ఉంది సార్. పాసివ్ ఇన్‌కమ్‌గా మనం ఉన్నప్పుడు జేసేదే యాక్టివ్ ఇన్‌కమ్. మనం లేకుండా పాసివ్ ఇన్‌కమ్ దీంట్లో మనం సంపాదించుకోవచ్చు సార్. దీంట్లో ఇలా ఉంది. ఆల్రెడీ మన దగ్గర ఇట్లా భరత్ అనే అబ్బాయి వాళ్ళున్నారు అని కొంచెం వాళ్ళ ఒకరిద్దరి గురించి గాని అట్లా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. చేయడం వల్ల వాళ్ళకేం జరుగుతది అంటే, యెస్ నేను ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడితే నాకు ఇంత ఇన్‌కమ్ ఒస్తుంది. నిజంగా నేనంటూ లేకపోతే నా ఇన్‌కమ్ జీరో గదా! అప్పుడు నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఎంత గవర్నమెంట్ జాబొచ్చినా దాంట్లో ఇప్పుడేమంటారు 80,000, రూ. 1,00,000 ఎంత మంచి ఇన్‌కమొచ్చినా గూడా ఖచ్చితంగా అట్లా గవర్నమెంట్ జాబున్న వాళ్ళది జీవితం నిజంగా మారుతుంది. గవర్నమెంట్ జాబ్ నేను గొట్టినా అని ఊర్లో అంతా పలానా అతని వాళ్ళ కొడుకుకి గవర్నమెంట్ జాబొచ్చింది. ఓన్లీ వాళ్ళింక సెటిల్డ్ అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ అన్నట్టుగా చాలా మంది జూస్తారు పల్లెటూర్లల్ల. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అంత గొప్పది అని. కానీ అంత గొప్ప గవర్నమెంట్ జాబ్‌లో గూడా సాటర్‌డే, సండే ఖచ్చితంగా పార్ట్ టైమ్‌గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ గాని, ఏదన్నా ఒక వర్క్‌లో ఉంటున్నారు. అంత ఉంటున్నారు అంటే డబ్బులు వాళ్ళకి కరెక్ట్‌గా సరిపోకనే ప్రతిది ఈఎంఐ లాగా మనం వాళ్ళు ఏది యూజ్ చేసుకున్నా అట్లా ఈఎంఐ లాగా దానిలాగా ఉంటది. అట్లా అంత గవర్నమెంట్ జాబ్ జేసేవాళ్ళు గూడా సైడ్ ఇన్‌కమ్ కోసం అట్లా రియల్ ఎస్టేట్ అవన్నీ జేస్తున్నప్పుడు, అట్లా అవన్నీ ప్రతి దగ్గర ఉంటున్నారు సార్ అంటే, అప్పుడు వాళ్ళ ఫీలింగ్ అర్థమైతది. యెస్ మేడమ్ మేము గవర్నమెంట్ జాబ్ జేస్తున్నాం గానీ, మనీ అనేది మనకసలు సరిపోదు. ప్రతి ఒక్కటి మనకు బయటలో రేట్లు పెరిగిపోయిన తర్వాత ఎంత ఇన్‌కమ్ ఒచ్చినా ఎంత గవర్నమెంట్ జాబ్ ఉన్నా సరిపోదని వాళ్ళు మనకు కొంచెంగా మాట్లాడగలుగుతారు. మాట్లాడినప్పుడు మనం ఈ ఇన్‌కమ్ గురించి గిన ఎక్స్‌ప్లెయిన్ జేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ దగ్గర ఆహ్, మనం చేసినప్పుడే వస్తది సార్ యాక్టివ్ ఇన్‌కమ్. మనకు పాసివ్ ఇన్‌కమ్ కోసం దీంట్లో చేయండి సార్ అన్నప్పుడు కొంచెమన్నా వాళ్ళు ఆలోచించడానికి ముందుకొస్తారు. మనం గూడా ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గరికి రైతు దగ్గరికి ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గరికి మనం బోయి ఎక్స్‌ప్లెయిన్ జేసి డెమో రూపంగా వాళ్ళకి క్లారిటీ ఇచ్చినప్పుడు మెయిన్‌గా ఏంటి అంటే వాళ్ళకి దగ్గరలో ఉండే స్టోర్స్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ జెప్పాల్సిన మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి జెప్పాల్సింది ఏంటి అంటే, మేము మీకోసమే మా 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 దగ్గర ఉండే మా అప్లైనర్ మా లీడర్‌ని మేమిక్కడ చెప్పినప్పుడు అక్కడ అంత ఇన్‌కమ్ ఒక రూ. 1,00,000 తీసుకునే సార్‌ని, ఒక 2,00,000 తీసుకునే సార్ గూడా మీకోసం మేము ఇన్వైట్ జేస్తాం సార్. ఒకసారి మీరు టైమ్ ఇస్తా అంటే ఆ సార్‌ని మీకోసం మేమిక్కడ దగ్గరలో ఉండే దగ్గరికి మీకోసమే ఇన్వైట్ జేస్తున్నాం. మీకు ఏ రోజు టైమ్ ఉంటదో ఆ రోజు కొంచెం ఇన్ఫార్మ్ జేస్తాం సార్. మీరు ఖచ్చితంగా రాగలుగుతారా? కానీ ఏంటి అంటే అక్కడ మీటింగ్ కండక్ట్ చేయడమే నీకోసం అని జెప్పాలి. మీకోసమే సార్ అని జెప్పాలక్కడ. ఎందుకంటే అయ్యో! అంత డబ్బులు తీసుకునే సార్‌ని మరి అది నిజమో, అబద్ధమో అయినా వాళ్ళ ఫీలింగ్ ఏముంటదంటే నా కోసం మేడం ఇన్వైట్ జేస్తా అంటుంది. ఇంత ప్రిఫరెన్స్ ఇస్తుంది మేడము అని కొంచెం ఆలోచిస్తారు. అది సార్ గాని, మేడమ్ గాని, లేకుంటే స్టూడెంట్ గాని, గవర్నమెంట్ ఎంప్లాయీ గాని ఎవ్వరైనా సరే.
మీకోసమే నేను తీసుకొచ్చిన అనే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా మనకు టైమ్ ఇస్తాడు లీడర్స్. వాళ్ళ టైమ్‌ని మనం ఉపయోగించుకోవాలి ఫస్ట్. వాళ్ళ టైంని ఉపయోగించుకొని, సార్ పలానా రోజు మీరు సండే రోజు ఖాళీ ఉంటా అన్నారు గదా! పలానా సాటర్‌డే రోజు మీరు ఖాళీ ఉంటదన్నారు గదా! మేము సార్‌తో మీ గురించే మాట్లాడినాం సార్. ఇక్కడ పలానా దగ్గర ఇట్లా సారు చాలా యాక్టివ్ ఉన్నాడు సార్. చాలా ఇంటెలిజెంట్. తను చాలా టాలెంట్ పర్సెంట్ అని మేము మీ గురించి కొంచెం మా సార్‌కి జెప్పాము. సార్ మీకోసమే టైమ్ ఇచ్చిండు సార్. మీరు ఖచ్చితంగా ఈ సండే రోజు ఇట్లా 10:00కి గాని, లేకపోతే 12:00 గాని మీకోసమే ఆడ కండక్ట్ జేషిండు. ఒక 1 అవర్, 1 ½ అవర్ మీరు అక్కడికి రండి సార్ అంటే అయ్యో! నా కోసమే మీరు ఇన్వైట్ జేసిర్రా మేడం? ఖచ్చితంగా మేడం వస్తా అని వాళ్ళు రావడానికి ఇష్టపడతారు. మనకెలాగో దెలుసు మన టాప్ అప్లయన్స్ మీటింగ్‌లకి మనకు ఇన్వైట్ జేసినప్పుడు వాళ్ళు మీటింగ్‌లో గూర్చుంటే చాలు. వాళ్ళది క్లారిటీగా వాళ్ళది మైండ్ ఓపెన్ అయితది. మన అప్లయన్స్ ప్రతి ఒక్క లీడర్ గూడా అంత క్లారిటీగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. మనం చేయాల్సింది మెయిన్‌గా మనం హోమ్ మీటింగ్‌లలోకెళ్ళినాము అంటే ఖచ్చితంగా ఒక 2 డేస్ మహా అంటే 3, 4 డేస్‌లల్ల ఖచ్చితంగా వాళ్ళని స్టోర్ మీటింగ్ గాని సెమినార్‌కి గాని ఖచ్చితంగా ఇన్వైట్ జేయాలి లీడర్స్. మనం ఒక వారం రోజులు వాళ్ళని వదిలేసినా వాళ్ళు మళ్ళా డల్ అయిపోతారు. అంటే వాళ్ళు మళ్ళా వెనక్కెళ్ళిపోతారు. ఆ! పర్లేదులే నాకిప్పుడు ఈరోజు వాళ్ళకి ఏ వర్క్ లేకపోయినా నాకు అర్జెంట్ వర్క్ ఉంది మేడం అని జెప్తారు. కానీ మనం ఎళ్లి ఎక్స్‌ప్లెయిన్ జేసొచ్చింది ఓన్లీ ఒక 2, 3 డేసే ఉంటది వాళ్ళ మీద. ఆ! పలానా ఆమె నిన్న ఈ టైంలో వచ్చింది. ఆ మేడం ఇలా జెప్పింది అనేది కొంచెం ఒక 2 డేసే ఆలోచించగలుగుతారు వాళ్ళు. అందుకే ఖచ్చితంగా మనం హోమ్ మీటింగ్స్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదన్నా ఒక సినిమా మనం ఫస్ట్ ట్రైలర్ చూపించినప్పుడు క్లైమాక్స్ ఎప్పుడెప్పుడు చూడాలా అనే విధంగానే ఉండాలి. కానీ ప్రతి ఒక్క లీడర్ కూడా మనం ఏంటి అంటే మన దగ్గర సబ్జెక్ట్ చాలా మంచి క్లారిటీగా ఉండాలి సార్. అస్సలు మనం తడబడొద్దు వాళ్ళ దగ్గర. క్లారిటీగా ఏంటి అంటే మనం ఒక పర్సన్ దగ్గర అది హౌస్ వైఫ్ గాని, స్టూడెంట్ గాని ఎవ్వరైనా గాని మనం వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు మనం ఇచ్చే సబ్జెక్ట్‌లల్ల మనం పూర్తిగా హోమ్ మీటింగ్ ఒక హాఫ్ అన్ అవర్‌లో మనం హోమ్ మీటింగ్ క్లోజ్ చేసుకున్నప్పుడు, ఖచ్చితంగా అవతలి వ్యక్తి దగ్గర "యెస్ మేడమ్ నేనొస్తా. లేకపోతే నేను ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తా. లేకపోతే నా ఐడీ క్రియేట్ చేయండి. నేను దీంట్లో మెంబర్‌షిప్ అయితా." ఆ 3 ఆన్సర్స్ మాత్రం ఖచ్చితంగా ఏదన్నా ఒకటి మనం అక్కడ ఖచ్చితంగా ఆ పర్సన్ నోటి నుంచి వచ్చే ఒద్ ఒద్ రావాలి అంటే ఖచ్చితంగా మనం క్లారిటీగా మాట్లాడాలి. మనం వాడే ప్రొడక్ట్ గురించి గట్టిగా మాట్లాడాలి. ఎందుకు అంటే అది మనం వాడినాం. దాని రిజల్ట్ మనం గట్టిగా మాట్లాడగలిగితే మనం అక్కడ తడబడకుండా గట్టిగా మాట్లాడగలిగితేనే ఆ ఎదుటి పర్సన్ అనేది క్లారిటీగా తీసుకుంటాడు. కానీ ఈ మూడిట్లో ఏదన్నా ఒక ఆన్సర్ రాకపోతే మనం అక్కడ క్లారిటీ ఇవ్వనట్టే లీడర్స్. జాయిన్ అయిన మేడం నాది ఐడీ చేయండనన్నా అనాలి. లేకపోతే ఖచ్చితంగా నేను మీటింగ్‌కొస్తా అనన్నా ఒప్పుకోవాలి. లేకపోతే ప్రొడక్ట్ ఫస్ట్ యూజ్ చేస్తానన్నా చెప్పాలి. మనం ఈ 3 అక్కడ ఎదుటి పర్సన్ నుంచి మనకు ఆన్సర్ రాలేదు అంటే మనం క్లారిటీగా మీటింగ్ చెప్పనట్టే అది అర్థం. ప్రతి ఒక్కరు గూడా ఖచ్చితంగా లీడర్స్ మనం ఏంటి అంటే మెయిన్‌గా మనం హోమ్ మీటింగ్స్ చేసినప్పుడు టెన్షన్‌గా పడుకుంటూ వాళ్ళేమన్నా ఆన్సర్స్ ఇస్తే మనం చెప్పలేకపోతున్నాం. కానీ వాళ్ళు ఏ ఆన్సర్ ఇచ్చినా గూడా అది విధంగా గట్టిగా చెప్పడానికి మన వాయిస్ నుంచే మనం కొంచెం గట్టిగా మాట్లాడి, "సార్ ఇది పలానా పలానా ప్రొడక్టు. ఈ ప్రొడక్ట్ వాడినా సార్. నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఈ ప్రాబ్లమ్ కరెక్ట్ నాకు ఒక 40 డేస్‌ల క్యూర్ అయింది సార్." అది గాకుండా కొంచెము ఎక్కువ స్టడీ చదువుకున్న వాళ్ళ దగ్గరికి మనం ఎళ్ళినప్పుడు, అక్కడికెళ్ళినప్పుడు మెయిన్‌గా మన దాంట్లో చాలా మంది గవర్నమెంట్ జాబ్ వదిలేసి దీంట్లో ప్రాణం పెట్టి పనిచేసి సక్సెస్ అయిన లీడర్స్ చాలా మందున్నారు. మన పాండు సార్ గాని, బాలం శ్రీనివాస్ సార్ గాని ప్రతి ఒక్కరు చాలా మందున్నారు. వాళ్ళంతా కష్టపడి గవర్నమెంట్ జాబ్ గొట్టి గూడా దీని ఫ్యూచర్ దెలుసుకొని మనం ఇంతమందిని మనం నిలబెట్టి, ఇంతమంది లీడర్స్‌ని క్రియేట్ జేస్తున్నారంటే, సార్ వాళ్ళు ఇంత పొజిషన్‌లో ఉండి గూడా వాళ్ళు ఇట్లున్నారు. అలాగే మనకు నరసింహారావు సార్ ఉన్నారు. ఎస్ఎస్‌సి బోర్డ్ మెంబర్, గోల్డ్ మెడలిస్ట్ సార్ నరసింహారావు సార్ అని. మీరు తెలుసుకోండి. అంత డబ్బులు తీసుకునే సార్ గూడా దీంట్లో ప్రాణం బెట్టి పనిజేస్తున్నాడు సార్. ఇప్పుడు అంత ఇన్‌కమ్ బయట 2,00,000 పైన ఇన్‌కమ్ వస్తుంటే గూడా ఈడొచ్చే ఒక 29,000 కోసం ఎందుకు వర్క్ జేస్తారు సార్? తను ఏం సెర్చ్ చేయకుండా వెస్టీజ్ గురించి తెలుసుకోకుండానే దీంట్లో ఆహ్, బిజినెస్ జేయడానికి ముందుకొస్తాడా సార్ అని గూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఓహో! అంత డబ్బు తీసుకునే సారు ఎస్ఎస్‌సి బోర్డ్ మెంబర్ గూడా దీంట్లో ఉన్నారా? అనేది వాళ్ళకి థాట్ ఒస్తది. దాని గురించి తెలుసుకోవడానికైనా సరే ఒస్తారు. కానీ మనకు ఈయన చదువుకున్నాడు గదా! నేనేం జెప్తాను అనేది మాత్రం వెనకడుగేయొద్దు ఫస్ట్. ఇట్లా కొంచెం హోమ్ మీటింగ్‌లల్ల మనం కొన్ని ఈ చిన్న చిన్న మిస్టేక్‌లు మనం చేసుకోకుండా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అయితాం లీడర్స్. ఎందుకు అంటే ఫస్ట్ ఎళ్ళినప్పుడు కొంచెం ఫెయిల్ అయినా ఖచ్చితంగా నెక్స్ట్ సారి నేను ఈ మిస్టేక్ మాట్లాడొద్దు అని మనకు అర్థమైపోతది అప్పుడే. ఎందుకంటే అక్కడి నుంచి మనకు ఆన్సర్ రాకపోతే ఓకే. ఇది మాట్లాడొద్దేమో వీళ్ళ దగ్గర.
అనేది మనకర్థమైతది. అలాగే మెయిన్‌గా మనకిప్పుడు నెక్స్ట్ ఏంటంటే అప్‌లైన్, డౌన్‌లైన్ కమ్యూనికేషన్ గురించి. మెయిన్‌గా అప్‌లైన్ ఏంటి అంటే దేవుడే సార్ మెయిన్‌గా. ఎందుకు అంటే మనకు ఏదన్నా ఒక విషయంలో బయట ఎక్కడైనా జూడండి. ఏ విషయంలో అయినా సరే నేను సక్సెస్ అయితున్నానని పలానా బిజినెస్ బెట్టినా, నేను దీంట్లో ముందుకెళ్తున్నా అని మన ఫ్రెండ్స్‌కి గాని, మన రిలేషన్‌కి గాని, మన ఫ్యామిలీ మెంబర్స్‌కి గాని చెప్తే ముందే, ముందే "ఒద్దు నీ వల్ల గాదు. అంత డబ్బులు బెట్టి నువ్వు ఆ బిజినెస్ బెడతావా? అసలు నీ వల్ల గాదు. చాలా బయట బెట్టిర్రు. వాళ్ళందరూ లాస్ అయ్యిర్రంట. వాళ్ళు పొలం అమ్ముకున్నారంట." ముందే మనకు ఇది స్టార్ట్ చేస్తా అంటేనే ముందే మనకు ఫెయిల్ అయిన వాళ్ళ గురించి మాట్లాడతారు మన దగ్గర. కానీ మన అప్లైనర్స్ మెయిన్‌గా మన అప్లైనర్స్ ఫస్ట్ మనం ఒక దేవుడి కంటే ఎక్కువ ఒక గురువులాగా మనం ట్రీట్ జేస్తేనే మనకు కరెక్ట్‌గా తెలుస్తది. ఎందుకంటే బయట ఎక్కడ లేదు లీడర్స్. ప్రపంచంలో హ్మ్, మన కింద వాళ్ళు సక్సెస్ అవ్వాలి అనే కాన్సెప్ట్ బయట ఎక్కడ లేదు. మనం ఇప్పుడు మన వెస్టీజ్‌లో మన అప్లైనర్‌లకు మాత్రమే ఉంటదది. నా కింద నా లీడర్‌ని నేను సక్సెస్ జేయాలి. ఎందుకు అంటే మన సక్సెసే డౌన్‌లైన్ సక్సెసే అప్‌లైన్ సక్సెస్ గాబట్టి. బయట ఎక్కడ లేదు లీడర్స్. ఫస్ట్ మెయిన్‌గా నేను కనెక్ట్ అయింది గూడా దానికే. గౌతమ్ బలి సార్ మాత్రం వండర్‌ఫుల్ ఇదైతే. కనిపించని దేవునికి ఎంతో దండాలు పెడుతున్నాం మనం. కానీ నిజంగా కనిపించే దేవుడు గౌతమ్ బలి సార్ అనుకోవచ్చు. మన కింద వాళ్ళని సక్సెస్ జేస్తే మనం సక్సెస్ కావడం ఏంటి సార్? బయటుందా సార్ అది? అసలెక్కడ లేదు. మెయిన్‌గా నాకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. కానీ మెయిన్‌గా చాలా వరకేంటి అంటే, నాకు టైమ్ ఇస్తలేడు అని అప్లైనర్‌ల గురించి మెయిన్‌గా ఏంటి అంటే, మనకి ఏ బాధొచ్చినా ఫస్ట్ మన అప్లైనర్ దగ్గర షేర్ జేసుకోవాలి సార్ ఆ బాధను. మనకి హ్యాపీనెసొచ్చింది. మనకు పైన బిజినెస్ పరంగా గాని, ఒక పర్సన్ పరంగా గాని, ఇక్కడ మనము ఖచ్చితంగా అక్కడికెళ్ళి మీటింగ్ జేసి, అక్కడ సక్సెస్‌ఫుల్ జేసుకొని, ఆ లీడర్‌ని వచ్చిండు, ఈ లీడర్ ఇలా వచ్చిండు, ఈ లీడర్ ఇలా వచ్చిండని మనం ఎక్స్‌ప్లెయిన్ జేయడం, మనకొక మంచి జరిగినప్పుడు, మనం సంతోషంగున్నప్పుడు మాత్రమే మన డౌన్‌లైన్స్‌కి ఇన్ఫార్మ్ జేయాలి. కానీ చాలా వరకు ఏం జరుగుతుందంటే, ఏదైనా బాధొచ్చినప్పుడే పైన కింద అప్లైనర్‌ల గురించి మనం దాని గురి అట్లా మన అప్లైనర్ గురించి మనం మాట్లాడుతున్నాం. మనకు టైమ్ ఇస్తలేడు, వేరే వాళ్ళకి టైమ్ ఇస్తున్నాడు అని జెప్పేసి. మన ఇంట్లో ఓన్లీ ఒక ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికే మనం ఎంతో అంత ఏ విషయంలో అయినా తగ్గుతది. తగ్గడం జరుగుతుంటది. కానీ మన అప్లైనర్‌కి ఎంతో మంది పిల్లలు సార్. మనం ఒక్కరమే గాదు. మన మీదనే చూయించాలని గాదు. మనలాగానే చాలా మందిని సక్సెస్ చేసే బాధ్యత మన అప్లైనర్‌దుంది. అంత బాధ్యత అంతమందిని మనం హ్యాండిల్ చేసుకుంటూ మన అప్లైనర్స్ అంతమందిని చూసుకుంటున్నారు అన్నప్పుడు మన మీదనే మనకు గూడా ఇంత టైమ్ ఇచ్చి మనల్ని ఇంత క కట్ మా చూసుకుంటున్నారు అన్న లీడర్‌ని ఎప్పుడు క్రియేట్ చేయాలనేదే జూస్తారు. మెయిన్‌గా మన తల్లిదండ్రులని, మన గురువుని, మనం దేవుడిని ఎంతగా పూజిస్తామో ఫస్ట్ మెయిన్‌గా అంత వాల్యూస్ మన అప్లైనర్‌లకివ్వాలి. నాకు టైమ్ ఇయ్యట్లేడు. ఈ మధ్యన అస్సలివ్వలేడు. స్టార్టింగ్ ఇట్లా టైమ్ ఇచ్చిండు అనేసి. నిజం లీడర్స్. అప్లైనర్స్ మనకు టైమ్ ఇస్తలేరు అంటే, నా లీడరు తన కాళ్ళ మీద తను నిలబడి తను ఎదగాలి. తన కింద వాళ్ళని ఎదిగిపియాలని మాత్రమే కొంచెం వెనకడుగేసి నువ్వు ముందుకెళ్ళు అని మనకు సపోర్ట్ జేస్తాడు. మనకు ఎనకాల లేడు అని గాదు. చిన్నగా లీడర్స్ ఒక ఒక చి మనం మాట్లాడుకోవడానికే ఎవరు అప్లైనర్స్ వాళ్ళ గురించి తెలుసుకోండి. మనకి ఏ ఆపదలో అయినా మనకు అప్లైనర్ తోడు లేడా? ఇప్పుడు ముందుకు పంపించిండు సారు నాకు టైమ్ ఇస్తలేడు అన్నప్పుడు, అంటే మన ఎవ్వరు లేకపోయినా నా కాళ్ళ మీద నిలబడి నా టీమ్‌ని ఆ! ముందుకు తీసుకోగలుగుతా అని. ఫస్ట్ మన అండర్‌లో ఉన్నవాళ్ళు ఎవ్వరైనా సరే మనని చూసే వాళ్ళొస్తారు. వాళ్ళని సక్సెస్ జేసే బాధ్యత కూడా మనకుంటది. అట్లని జెప్పేసి ప్రతి బాధ్యత మొత్తం మనం మన అప్లైనర్‌కి అప్లైనర్ మీదనే మనం రుద్దొద్దు గదా! మనకు అప్లైనర్ టైమ్ ఇయ్యట్లేడు అంటే, మనని ఇంకా కొంచెం ఎదగనిస్తున్నాడు అని అర్థం ఫస్ట్ మెయిన్‌గా. చాలా మంది గూడా పైన అప్లైనర్ గురించి కింద డౌన్‌లైన్ దగ్గర మాట్లాడతారు. సార్ ఇట్లా జేషిండు, సార్ అట్లా జేషిండు అని. రేపన్న నాడు నువ్వు గూడా అదే పొజిషన్‌లో ఉంటావు. ఎందుకంటే నీ కింద డౌన్‌లైన్ గూడా నీ గురించి నీకు ఫస్ట్ టైమ్ ఇచ్చినప్పుడు నీ డౌన్‌లైన్ దగ్గర అప్లైనర్ టైమ్ ఇచ్చినప్పుడు డౌన్‌లైన్ దగ్గర మీరు డౌన్‌లైన్ గురించి గొప్పగా అప్లైన్ గురించి గొప్పగా చెప్పుకోకపోయినా సరే. కానీ మన అప్లైనర్ మనకు టైమ్ ఇయ్యనప్పుడు, మనం కొంచెం మీటింగ్‌లకి మనం గట్టిగా నిలబడుతున్నప్పుడు, అప్పుడు మన డౌన్‌లైన్ దగ్గర మన అప్లైనర్ గురించి గొప్పగా చెప్పుకోండి. సార్ నాకు ఈరోజు టైమ్ ఇవ్వకపోవడం కారణం ఇది. నేను ఈ ఈ మీటింగ్ కండక్ట్ చేసిన. ఈ మీటింగ్ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా బాగా మాట్లాడారు అని ఒక ఇద్దరు, ముగ్గురు మనకు చెప్పినప్పుడు
నాకు ఆ సంతోషం అప్పుడు అర్థమైంది లీడర్స్ అని కింద మన అప్లైనర్ గురించి చెప్పండి. గొప్పగా చెప్తే నీ గురించి గూడా అట్లా కింద అట్లా కిందకెళ్ళిపోతది. అప్లైనర్‌ని నిందించి, అప్లైనర్ నాకు టైమ్ ఇవ్వట్లేడు అని, మనం ఎప్పుడైతే అప్లైనర్ మీద చాడీలు చెప్పడం స్టార్ట్ చేస్తామో, మనకు సక్సెస్ అస్సలు రాదు లీడర్స్. మనం ఎంత వరకు జేసినా, ఏది జేసినా మనకొక వెన్నుముక్కలాగా మనకు అప్లైనర్ తోడుంటాడు. ఎప్పటికైనా సరే. చాలా మాట్లాడతారు గూడా. ఇప్పుడు బీబీ మేడం గాని చాలా సార్లు పాండు సార్ ఏది జెప్తే అది నేను జేసినా అని జెప్తారు. నిజంగా లీడర్స్ మనం ఒక రోడ్ మీద మనం నడుచుకుంటా పోయినా సరే, "నువ్వు ఈ రోడ్ మీద వస్తున్నావు గదా! నువ్వు కళ్ళు మూసుకొని ఇక్కడి దాకా రా. నువ్వు సక్సెస్ అయితావు" అన్నా గూడా కళ్ళు మూసుకొని గూడా ఎళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనకు సపోర్ట్‌గా మనకు అప్లైన్ ఉన్నాడు. ఎందుకంటే మన సక్సెసే కోరుకుంటున్నాడు. మన ఆనందం, మన సక్సెసు. మనకి మన అండర్‌లో ఉండే వాళ్ళ మనం తీసుకొచ్చిన ప్రతి ఒక్క పర్సన్ సక్సెస్ గురించి మన అప్లైనర్ ఆలోచిస్తాడు గాబట్టి. ప్రతి ఒక్కరు అప్లైనర్‌ని మాత్రం నిందించకండి. అప్లైనర్ ఏది చెప్తే అది మనం గుడ్డిగా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనం సక్సెస్ అయితాం. ఎందుకంటే వాళ్ళదే జేసిర్రు. వాళ్ళదే సేమ్ వాళ్ళ పైన మన పైన టాప్ అప్లైన్ వాళ్ళు ఏది జెప్తే అది చేసుకుంటూ ఎళ్లిర్రు కాబట్టి ఎంతో కొంత చిన్న సక్సెస్ వాళ్ళు తీసుకొని దాంట్లో ముందు మనం ఇట్లా రాంగ్ రూట్‌లో పోతే నేను ఇన్నిన్ని కష్టాలు పడ్డా. మీరు ఈ కష్టాలు పడకండి అని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్తున్నారు. అందుకే వాళ్ళు అప్లైనర్స్ ఏది జెప్తే అది మనం గుడ్డిగా వాళ్ళ మాటలు ఇనుకుంటూ మనం ముందుకెళ్తే మనల్ని సక్సెస్ జేయడానికి అప్లైనర్ వెనకడుగు ఎప్పుడు ఎయడు. ఏ అప్లైనర్ ఎయడు సార్. ఏ అప్లైనర్ ఎయర్ లీడర్స్. ప్రతి ఒక్కరు గూడా కొంచెం అప్లైనర్‌ని గౌరవించి, మన అప్లైనర్ గురించి మనం గొప్పగా కింద వాళ్ళకి చెప్పుకుంటూ సార్ నాకిలా ఇచ్చాడు. సార్ చాలా గ్రేటు మన అప్లైనరు అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఎళ్తే, రేపన్ననాడు నిన్ను గౌరవిస్తారు. ఆ రేపన్ననాడు తన కింద తన డౌన్‌లైన్స్ గూడా ప్రతి ఒక్కరు ఇట్లా గౌరవించుకుంటూ ఎళ్ళిపోతారు. అందుకే ప్లీజ్ ప్రతి ఒక్కరు గూడా అప్లైనర్‌ని గౌరవించి మిస్టేక్ అది ఖచ్చితంగా నా తప్పే. దీంట్లో ఏదన్నా మీకు నచ్చిన సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా అది నా అప్లైనర్ నుంచి మా నా పైన టాప్ అప్లైన్ నుంచి నేను తీసుకున్న మాటలు మాత్రమే అది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం అది నాదే పొరపాటు ఖచ్చితంగా. అలాగే కచ్ దీంట్లో 3 జనరేషన్ ఇన్‌కమ్ కోసం గాని, ఏదైనా సరే ప్రాణం బెట్టి మనం పని జేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటది లీడర్స్. నా గోల్ ఏంటి అంటే ఈరోజు మా అబ్బాయి బర్త్‌డే. ఆహ్, ఆ అబ్బాయికి ఏంటి అంటే మనం ఇప్పుడు 11 మంత్స్ అయితుంది నా హైయెస్ట్ ఇన్‌కమ్ ఇంతొచ్చినప్పుడు. నా మెయిన్‌గా దీంట్లో నేను రావడానికి కారణం మెయిన్‌గా ఫస్ట్ నా హస్బెండ్‌ని కొంచెం బయట జాబ్‌లో చాలా 12 అవర్స్ జాబ్ ఉంటది. 12 అవర్స్ జేయాలక్కడ. అక్కడి నుంచి కొంచెం విముక్తిని జేయాలి. నేను కొంచెం సపోర్ట్‌గా ఉండాలి. నాకు వెస్టేజ్ రాకముందయితే జీరో. ప్రైవేట్ కంపెనీలో ఎంతగా కొన్ని రోజులు జాబ్‌లోకెళ్ళినా, నేనైతే నా భర్తకు సపోర్ట్‌గా ఉంటా అని మాత్రం నేనెప్పుడు కలగనలేదు. కానీ వెస్టీజ్‌లోకొచ్చినాక మాత్రం నేను నా భర్త ఖచ్చితంగా సపోర్ట్‌గా ఉంటా అనుకున్నా. ఖచ్చితంగా నెక్స్ట్ మా అబ్బాయి బర్త్‌డే వరకు గూడా ఒక 50 మెంబర్స్ దాకా నాకు నా అండర్‌లో లీడర్స్‌ని క్రియేట్ జేసుకొని, నేను ఖచ్చితంగా ముందుకెళ్తా, మంచి చెక్ తీసుకుంటా అని గోల్‌తోనే ఉన్నాను నేను. ఎందుకంటే లీడర్‌షిప్ బిజినెస్. మనలాంటి వెళ్తాము. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ. మరొక్కసారి గ్రేట్ లీడర్ పాండు సార్ గారికి, అలాగే బీబీ మేడమ్‌కి, మై గ్రేట్ లీడర్, మై మెంటర్ మల్లేష్ సార్‌కి, నా టాప్ అప్ లైన్ ప్రతి ఒక్కరికి థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు సార్. రవి సార్.